చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ దిన పాట ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలయ్యా. నా తండ్రి, ఈ దినం పాఠం ద్వారా మా ప్రియమైన పిల్లలతో మీరు మాట్లాడండి తండ్రి. మీ చేతులకు సంపూర్ణంగా నాయన ఈ పరిచర్యను నా తండ్రి మరి ప్రభువా మీరు మాతో మాట్లాడవలసిందిగా మీ సన్నిధానంలో వేడుకుంటూ, దేవా నా తండ్రి వినగల వారిని మరి తండ్రి మీ కృప ద్వారా వినుటకు సహాయం చేయండి. నిలబడుతున్న మీ దాసురాలను కూడా మీ ఆత్మ పూర్ణురాలుగా చేసి మీరు వాడుకొనవలసిందిగా వేడుకుంటూ, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇదిన పాఠం లేకపోతే ఇదిన వాక్యం ఏంటి అంటే, మరి ఇశ్రాయేల్ ప్రజలు యోర్దాను నది దాటారు. దాటిన తర్వాత మరి వాళ్ళు హాయి అనే ఇంకో పట్టణాన్ని జయించడానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వారికి జరిగిన విధానం ఏంటంటే, అంటే కానాను చేరాలి అని చెప్పుకున్నాం కదా. కానాను ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలు మరి లాస్ట్ వీక్ పాఠంలో మనం నేర్చుకుంటా వచ్చాం. ఎలాగైతే కానాను చేరడానికి ప్రయాణం చేస్తూ ఉన్నారో మరి చెప్పాం కదా. ఎలాగైతే మరి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలో, పవిత్రత కలిగి ఉండాలో, ఎలాగ పరిశుద్ధత కలిగి ఉండి ఆయన వైపే దృష్టి నిలపాలో అవన్నీ చేస్తూ మరి యుద్ధాలను జయించాలి, యుద్ధాలు చెయ్యాలి, యుద్ధాలను జయ జీవితం కలగాలి. ఎందుకంటే ఎన్నో ప్రాంతాల గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానాను వెళ్ళడానికి మధ్యలో హాయి అనే ఒక చిన్న పట్టణం అంట. ఆ చిన్న పట్టణాన్ని జయించడానికి యెహోషువ ప్రార్థన చేసి యుద్ధం చేసే వారందరినీ పంపించాడు. కానీ యెహోషువ పంపించినప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే జయించొస్తారనుకున్నారు, కానీ ఓడిపోయారు. చాలామంది మరి యుద్ధ సన్నద్ధులు, యుద్ధాలు చేసే వాళ్ళే చనిపోయారు. కాబట్టి యెహోషువకి చాలా బాధేసింది. ఎందుకయ్యా మాకు అపజయం ఇచ్చావు, ఏంటి మరి కారణం అని చెప్పేసి మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏంటయ్యా ఏంటి కారణం అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు యెహోషువకి చెప్తాడు కదా, మరి పాస్టర్ గారికి లేకపోతే సేవకునికి ప్రార్థించే వ్యక్తులకు దేవుడు తన జరిగిన సంగతులు, లేకపోతే ఏదైతే మన జీవితంలో పాపం ఉందో, లేకపోతే ఎందుకు మనం ఓడిపోయామో, ఎందుకు ఫెయిల్ అయ్యామో, ఎందుకు మనం కొన్ని పరిస్థితుల మధ్యలో మరి సరైన విధానంలో తెలివిగా ప్రవర్తించలేకపోయామో, జ్ఞానంగా వివేచనగా నడుచుకోలేకపోయామో, మనలో ఎటువంటి పాపం పెట్టుకుంటే మనం కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నామో దేవుడు మనకి బయలుపరుస్తాడు. మన హృదయాలకి అది తెల్లపరుస్తాడు ఆయన. కాబట్టి అదేవిధంగా యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలందరూ ప్రార్థన చేస్తుంటే యెహోషువకి దేవుడు బయలుపరచాడు ఏంటంటే, ఇదిగో మీలో మరి ఎరికోకి వెళ్ళినప్పుడు ఏదైతే నేను నిషిద్ధమైనది అనగా ఏదైతే పాపంతో ఉందో దాన్ని తెచ్చుకోవద్దు అని దేవుడు చెప్పారు. కానీ కొంతమంది మరి అందులో ఒక వ్యక్తి వినలేదంట. ఏం చేశాడంటే, ఎరికోలో ఉన్న నిషేధించబడిన పాపపు వస్తువుల్ని కొన్ని తెచ్చుకున్నాడంట ఆయన. మరి ఆ వ్యక్తి ఎవరయ్యా అని యెహోషువ మరలా ప్రార్థన చేశాడంట. ఎవరు అనేది తెలియడం కోసం మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ గోత్రకర్తలలో ఉన్న, అంటే ప్రతి వారికి కొన్ని గోత్రాలని వాళ్ళకి డివైడ్ చేశాడు యెహోషువ. చేసినప్పుడు అందులో ఒక గోత్రకర్తగా ఉన్న ఎవరంటే ఆకాను. ఆకాను ఏం చేశాడంటే, మరి పాపపు వస్తువులను కొన్ని దాచిపెట్టుకున్నాడు. యెహోషువకి దేవుడు బయలుపరచడానికి చీట్లు వేశారంట. చీటి ఆకాను మీద వచ్చినప్పుడు ఆకాను, ఏంటయ్యా నువ్వెందుకు ఈ పాపం చేసావు, మనం హాయిని ఎందుకు జయించలేకపోయినావు, ఇంతమంది చనిపోయినారు ఎందుకు అని అడిగితే మరి ఆకానంట మరి ఒప్పుకున్నాడంట. యెహోషువ ఇశ్రాయేల్ ప్రజల ముందు ఏమని ఒప్పుకున్నాడంటే, దేవుడు బయలుపరచాక ఒప్పుకున్నాడు. ఆకాను ఏమని ఒప్పుకుంటున్నాడంటే, మరి కొన్ని వస్తువులను ఆయన దాచిపెట్టుకున్నాడు. ఆ వస్తువులు ఏంటంటే మరి షినారు వస్త్రం అంట, అంటే మంచి అందమైన బట్టలు,
ఎట్లాంటి బట్టలు అంటే, లోకంలో చాలా బట్టలు ఉంటాయి కదా, కొంతమంది వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. కాబట్టి అలాంటి స్టైలిష్ మరి దుస్తులు లేకపోతే డ్రెస్అప్ నేను కూడా వేసుకోవాలి, నేను కూడా అలా ఉండాలి, ఇలా ఉండాలి. లోకంలో వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని చాలామంది మరి అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కదా. అలాంటి వస్త్రాలని మరి దేవుడు నిషేధించాడంట. కాబట్టి అన్య వస్త్రాలని దేవుడు నిషేధించాడంటే ఏంటంటే, నీ వస్త్రధారణ కూడా చాలా పవిత్రంగా ఉండాలి. అపవిత్రమైన వస్త్రాలు నువ్వు పట్టుకోవద్దు అని దేవుడు చెప్తే ఆకాన్ ఏం చేశాడంటే అవే తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. కానీ ఆయన ప్రార్థనలతోనే ఉన్నాడు, యెహోషువ నాయకత్వంలోనే ఉన్నాడు, ఇంకా ఇశ్రాయేలు ప్రజలతోనే ఉన్నాడు. ఆయనకి ఇశ్రాయేలు గోత్రంలో ఒక గోత్రకర్తగా కూడా ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే మరి అన్య వస్త్రాలని లోపల దాచిపెట్టుకున్నాడు, ఇవి నాకు కావాలి అని. ఇంకా ఏం చేశాడంటే బంగారు కమ్మె, అంటే ఏంటంటే బంగారం, లోకంలో ఉన్న ధనధాన్యాలతో కూడిన బంగారం నాకు కావాలి అనే ఒక ఆశతో యెహోషువ ఉన్నాడు. కాబట్టి అందుకనే మరి మత్తయి సువార్త 6:13 రాయబడతా ఉంది. ఏమనంటే ఒక మాట రాయబడతా ఉంది, మిమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించు. మమ్మల్ని శోధనలోనికి తేక ఏమని ప్రార్థన చేయాలని యేసుప్రభు వారి శిష్యులకు చెప్పారంటే, శోధన అంటే ఏంటంటే కొన్ని పాపాలు చేయాలనే ఆలోచన వచ్చేస్తుంది, కొంతమందితో ఫ్రెండ్షిప్ చేయాలనే ఆలోచన వచ్చేస్తుంది, బ్యాడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్గా సెల్ ఫోన్స్ చూడటం. ఆ సెల్ ఫోన్స్లో మంచి కూడా వస్తాయి కానీ చెడ్డవి కూడా వస్తాయి, అవి చూడాలనే ఆశ. కాబట్టి శోధన, ఎట్లాంటి శోధన అంటే దొంగతనం చేయాలనే శోధన, మరి ఎవరినైనా చాటున తిట్టాలనే శోధన, ఇంకా ఎవరితోనైనా సరే కలుసుకోవాలనే శోధన, ఎవరిదైనా మరి అపహరించాలనే శోధన. చాలా శోధనలు శరీరంలో వస్తూ ఉంటాయి కదా. ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, మనం ఆహ్లాదకరమైన ప్లేసులకి వెళ్ళిపోవాలి, ఎంతమందితోనో మరి భయంకరమైన ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోవాలి అనే ఒక శోధన వస్తుంది శరీరంలోకి. కానీ అప్పుడు ఏం చేయాలంట, శోధన శక్తిని శోధన జయించే శక్తిని, అంటే అది మనల్ని శోధిస్తుంది ఆలోచనల ద్వారా. హృదయంలో ఏమంటదంటే ఇది చెయ్యాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజెస్కి వెళ్ళాలి, మంచి స్థలంలో ఉండాలి, చర్చెస్కి వెళ్ళాలి. కానీ ఏమంటది, ఎందుకు మరి ఆ యొక్క ఫ్రెండ్షిప్ పోతుంది, మనం ఫ్రెండ్షిప్ దగ్గరికి వెళ్ళకపోతే, లేకపోతే ఇవన్నీ చూడకపోతే నా మైండ్ ఖరాబ్ అవుతుంది అని చాలామంది టెమిటేషన్స్కి గురవుతూ ఉంటారు. కానీ అందుకే యేసుప్రభు వారు చెప్పారు శిష్యులకి, మీరు ఒక ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన అంటే, మమ్ములను శోధనలోనికి తేక మరి శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. దుష్టుడేమంటాడంటే దుష్టుని నుండి తప్పించని కింద ఫుట్నోట్లో రాయబడి ఉంది, కీడు నుండి తప్పించు. కాబట్టి కీడులో పడిపోవడానికి ఎన్నో పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే, కీడు నుండి తప్పించు ప్రభువా, నాకు ఎలాంటి మరి ఫ్రెండ్షిప్ చేయాలి, నేను ఏం వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటివి నేను దాచుకోవాలి, ఏవి నాకు అవసరమైనవో అవే నేను కలిగి ఉండాలి అనే ఒక పద్ధతిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకే యాకాను ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఇశ్రాయేలీల్లోనే ఉన్నాడు కానీ, యేసు రక్తంలో కడగబడ్డాడు కానీ, మరి యేసు ప్రభు బిడ్డగా చేయబడ్డారు కానీ ఏం చేయబడుతున్నాం, మరి చాలాసార్లు లోకపు బంగారాలు, లోకపు ధనధాన్యాల మీద ఆసక్తి. కాబట్టి అవి కావాలి, వాళ్ళకున్న లోకస్తులుగా ఉన్న వారికి మాకెందుకు లేవు, మేమెందుకు ఎక్కువ స్థితిలో ఉండకూడదు, ఎందుకు తక్కువ స్థితిలో ఉండాలి, మనం అందరు చూస్తుండగా మనం ఎందుకు ఈ తక్కువ స్థాయిలోనే బ్రతకాలి, తక్కువగానే ఎందుకు ఉండాలి అనే ఒక శోధన మనలో వస్తుంది. అందుకే ఆకాన్ అనుకున్నాడంట, అబ్బా మరి ఎరికోలో ఎన్నో మంచి ఉన్నాయి, కాబట్టి వాటిలో కొన్ని దేవుడు ఏం చెప్పాడు, తెచ్చుకోకూడదు, వాటిని ఏమి నీ దగ్గర ఉంచుకోకూడదు అని చెప్పారు. కాబట్టి అందుకే షీనారు వస్త్రాన్ని తెచ్చుకున్నాడంట, బంగారు కమ్మెని తెచ్చుకున్నాడంట.
మరి అందుకే ఆకాన్ ఏం చేయబడ్డాడంటే మరి ఆ యొక్క యుద్ధ రంగంలో ఆయన్ని చేర్చుకున్నారు, సైన్యంలో చేర్చుకున్నారు ఆయన్ని. కానీ ఇప్పుడు యెహోషువకి దేవుడు బయలుపరుస్తున్నాడంట, ఇదిగో ఇతన్ని మరి ఒక లోయలో వేసి వారి కుటుంబాన్ని వారిని చంపేయండి. ఆ దినాల్లో ధర్మశాస్త్రపు తీర్పు కిందకి ఆయన వచ్చేశాడు. కాబట్టి అంటే ఏంటి అంటే మనమున్న స్థితిలో మనం ఏదైతే లోక స్థితిగా ఆశిస్తామో దాన్ని బట్టి దేవుడు మనం అందులో ఉన్న పరిస్థితుల నుంచి మనం నెట్టేస్తాడు దేవుడే. అలాగా మనం ఎప్పుడూ త్రోయబడకూడదు, కానీ ఇంకా ఇంకా ఉన్నత స్థితికి మనం వెళ్ళాలి. ఆకాన్ అనుకున్నాడంట, ఎవ్వరు చూడలేదు అనుకున్నాడంట. కాబట్టి మన యొక్క రహస్య పాపాలని, అంటే తలంపులతో వస్తున్న పాపాలని, కళ్ళతో ఎవరు చూడట్లేదులే అని చూచే పాపాన్ని, హృదయంలో ఆయా రకమైన కోర్కెలతో ఆయా రకమైన మాటలతో నింపుకునే హృదయం, సెల్ ఫోన్స్లో ఎన్నో భయంకరమైనవి చూడటం, మరి ఎవ్వరూ నన్ను చూడట్లేదులే అనే కాలేజెస్లో, హాస్టల్స్లో, ఎన్నో ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న దగ్గర మరి నన్ను ఎవ్వరు చూడట్లేదనే ఒక బ్రాడ్ ఫ్రెండ్షిప్ని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. మన రహస్య పాపాలని ఆయన చూస్తాడు. ఎందుకని రాయబడతా ఉంది, ఆయనకి మరుగైన స్పష్టము ఏమీ లేదని రాయబడతా ఉంది. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటా మాట అంటే, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టమేదియూ లేదు. మనము అన్ని విషయములలో లెక్క చెప్పవలసి ఉన్నది. ఆయన కనబడంది ఏదీ లేదు, అన్నీ ఆయనకి కనిపిస్తూ ఉంటాయి. మరుగైనది ఏదీ లేదు. ఎక్కడ ఉన్నా, అందుకే దావీదు అన్నాడు, ఎక్కడ దాగి ఉన్నా ప్రభువా నీ కన్నులు నన్ను చూచుచున్నవి. కాబట్టి ఆయనకి కనబడని స్పష్టము ఏమీ లేదు, అన్నీ ఆయన కనిపిస్తుంది. అందుకే మరి యోసేపు అన్నారు, ఏమన్నారంటే, రాణిగారు మరి రాజుగారింట్లో మరి పరిచర్య చేస్తూ ఉన్నాడు, కూలివాడే, కానీ యోసేపు వాళ్ళకి ఎదురు తిరుగుతూ వచ్చాడు. ఎందుకంటే ఇదిగో నువ్వు నాకు పాపం చేయిస్తున్నావు నా చేత రాణిగారు. కాబట్టి అందుకని అక్కడి నుంచి పారిపోయినాడు. దేవుని ఎదుట నేను ఈ దుష్కార్యం ఎలా చేస్తాను? కాబట్టి అంటే యోసేపు ఎవరిని చూస్తున్నాడంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు. అంటే రహస్యంగా ఉన్నవి ఆయన చూస్తున్నాడు, బహిరంగంగా ఉన్నవి ఆయన చూస్తున్నాడు. కాబట్టి రహస్యంగా ఉన్న పాపాలన్నీ, మాటలన్నీ, తలంపులన్నీ ఆయనకి కనిపిస్తా ఉన్నాయి. ఎందుకని మనం ఎప్పుడు కూడా మరి దేవుని ఎదుట ఉన్నాము, లేక మన ఎదుట దేవుడు ఉన్నాడు అనే ఆలోచన మనం ఎప్పుడు కలిగి ఉండాలి. అందుకే ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఈ పాపాన్ని దాచిపెట్టేశానులే, ఈ ఆర్డర్ని, ఈ కమాండ్మెంట్ని, లేకపోతే ఈ ఆర్డర్ వేసారు వాళ్ళు, కానీ నేను ఇది చేయట్లా, నేను చెయ్యను అని అలాగా చేసేవారిని దేవుడు అంట ఎంతో శిక్ష దాచిపెట్టుంచుతారంట. ఆ శిక్ష, ఆ తీర్పు ఒకరోజు వస్తుంది, అది మనం అన్నిట్లో ఫెయిల్ అయిపోతాం. అలాగా ఆకాను ఫెయిల్ అయిపోతా వచ్చాడు. అందుకే మరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడతా ఉంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మెను నేను చూచి వాటిని ఆశించి తీసుకొని నా డేరా మధ్యలో దాచిపెట్టుకున్నాను అన్నాడు. కాబట్టి వెండిని, బంగారమును, మరి ఎలీషా అన్నారు, మరి గెహాజీని, వెండి బంగారములు సంపాదించుకొనుటకు ఇది సమయమా? యెహోషువ చెప్పాడు, వెండి బంగారములు సంపాదించుకోవడానికి ఇది ఆకాను, ఇది సమయమా? కాబట్టి ఎలీషా కూడా అదే మాట చెప్పారు గెహాజీతో, ఇది సమయమా అంటే ఏంటి అంటే, వెండి బంగారముల కంటే నీ వాక్యము ఎంతో కోరదగినది. 19వ కీర్తనలో రాయబడతా ఉంది. కాబట్టి వెండి బంగారముల కంటే ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క విధులు అని మన యొక్క దేవుని సన్నిధిలో మనం చేసుకునే తీర్మానం, మరి మన యొక్క పాపాలని దాచిపెట్టి కనుక మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన మనవి ఆయన ఆలకించడు. కాబట్టి పాపం నా హృదయంలో ఉంటే ప్రభువు నా మనవి
ఆలకింపడు అని దావీదు చెప్తా ఉన్నాడు. కాబట్టి అందుకనే యెహోషువ ఏ రీతిగా అయితే ఆ యొక్క చీటి ఆకాను మీద వచ్చిందో వెంటనే దాగి ఉన్న పాపం దేవుడు ఎవరికి బయలుపరిచాడంటే యెహోషువకి బయలుపరిచాడు. యెహోషువకి బయలుపరిచినప్పుడు ఆకాను అడిగితే, ఆకాను మీద చీటి వచ్చినప్పుడు ఆకాను అడిగితే గానీ ఆకాను చెప్పలేదు. కాబట్టి ఆకాను ఏం చేశాడంటే అక్కడ తప్పు. ఎందుకు ఆకాను ఆకోరు లోయలో మరి వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఆ కుటుంబం ఒక్కటే మరి అగ్ని చేత రాళ్ల కుప్ప చేత కాల్చబడింది. మరి కాబట్టి మనం ఒక్కళ్ళం చేసే పాపం కుటుంబాన్ని అంతటినీ స్పాయిల్ చేసేస్తుంది. ఆకాన్ చేసిన పాపం తన యొక్క భార్య పిల్లల్ని, తన ఇంటి వారిని అందరినీ కాల్చేసింది. తన గోత్రంలో ఉన్న వారందరూ ఎవ్వరూ యుద్ధానికి రావడానికి వీల్లేదు అని యెహోషువ ఒక ఆర్డర్ని, ఒక ఆజ్ఞను అక్కడికి పంపించినప్పుడు వాళ్ళు కాల్చబడతా వచ్చారు. అందుకే ఆకాను ఒక్కడు ఒప్పుకుంటే మరి ఆ పాపం వారి మీదకి కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడైతే మన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఒప్పుకుని నేడల, మన పాపములను మనం ఒప్పుకుని నేడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడై ఉన్నాడు. కాబట్టి మన యొక్క పాపాలను మరలా ఆయన గుర్తు చేసుకోరు. మన పాపాలను మనం ఒప్పుకుంటే, యేసు ప్రభువా నేను ఈ పాపాలు చేశానయ్యా, మీరు నా కొరకు సిలువలో కార్చిన రక్తం చేత నా పాపాలు క్షమించండి, మీ సిలువ రక్తంతో నన్ను కడగండి, నన్ను పాపిగా ఉన్నానయ్యా నీ బిడ్డగా చేసుకోండి. మరి నా పాపాలన్నీ, మన పాపాలన్నీ ఆయన వీపు వెనకాల వేసుకుంటారంట, అగాధ సముద్రములో పాడేస్తారంట. కాబట్టి అలాంటి ఒక కృపని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకే ఆకాను విషయంలో మరి హెచ్చరించినప్పుడు ఆకాను వినకుండా ఉన్నాడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. కాబట్టి ఆ యొక్క శోధనలో తప్పించే మార్గం ప్రభు మనకి అనుగ్రహిస్తారు. శోధనలో వచ్చినప్పుడు అంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే మనకు ఆర్థిక రకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు, దేవుడు మనల్ని అలాంటి పరిస్థితులు గుండా శోధిస్తున్నప్పుడు మనం పాపపు పరిస్థితుల్లోకి వెళ్ళిపోకూడదు. కానీ మనం ఏం చేయాలంటే మరి ఆ యొక్క శోధనలో ప్రభువైపే చూడాలి. యేసయ్యా నేను ఆ శోధనలో ఉన్నానయ్యా, నన్ను కాపాడండి, నా పరిస్థితులు మార్చండి, నా అనారోగ్యాన్ని స్వస్థపరచండి, నేను ఇదిగోయ్యా ఈ రకమైన ఫ్రెండ్షిప్లో ఉన్నానయ్యా, నా పాపాలు క్షమించండి, నేను ఇప్పటి వరకు ఇది ఆశించి తెచ్చుకున్నానయ్యా, ఇలాంటి డ్రెస్అప్ చేసుకోవాలనే ఆశ నాలో పెరిగిపోతుందయ్యా, ఇలాంటి ఫ్రెండ్షిప్ చేయాలనే ఒక ఆసక్తి నాలో ఉందయ్యా, లేకపోతే ఈ బూతి మాటలు, ఈ యొక్క వ్యర్థమైన మాటలు మాట్లాడే మనస్సు నాలో ఉందయ్యా, ఇది నేను జయించలేకపోతున్నాను, అది దేవుని దృష్టిలో పాపమని తెలిసినా నేను జయించలేకపోతున్నానయ్యా అని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో దీనులమై ఒప్పుకుంటామో, ఎవడు దీనుడై నలిగిన మనస్సు గలవాడై నా ఎదుట మోకరించి ప్రార్థించి వణుకునో వానిని దేవుడే దృష్టి పెట్టి చూస్తారంట. కాబట్టి ఎవరో మరి మనం బాగా ఏడవడం, బాగా అరవటం, బాగా దేవుని సన్నిధిలో పోరాటం, మరి అవన్నీ మనం ఎవ్వరూ చూడనవసరం లేదు. కానీ దేవుడు మనల్ని మరి మనసుతో, హృదయంతో ఎప్పుడైతే ప్రభువా నేను నిజంగా అలాంటి తప్పులు చేస్తున్నానయ్యా అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో వెంటనే ఆయన మనకి నెమ్మదినిస్తారు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని మరి ఏడుస్తూ ఉన్నప్పుడు మరి ఆయన అందరూ మరి ఆ స్త్రీని ద్వేషించారు. కానీ యేసుప్రభు వారు అన్నారంట, నా కుమారి నీ పాపాలు క్షమించబడినవి. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని కన్నీళ్లతో ఆయన పాదాల చెంత కన్నీళ్లు విడుస్తూ ఉంటే ఆమెతో యేసుప్రభు వారు అన్నారంట, లూకాసు వార్త 7వ అధ్యాయంలో రాయబడతా ఉంది, ఆమె యొక్క కన్నీటి దారలు ఆమె అత్తరు బుడ్డి పగలగొట్టి ముద్దు పెట్టుకుంటా ఉంటే ఆయన కాళ్ళు ఆయన అన్నారంట, సమాధానము గలదానవై
పొమ్ము. కాబట్టి పాపాలు చేస్తే ఎవరికైనా సమాధానం ఉంటుందా? ఇక్కడ ఆకానికి పాపం చేశాడు, సమాధానం లేదు. ఆయనకి వెండి బంగారాలు ఉన్నాయి కానీ, మంచి మంచి వస్త్రాలతో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు కానీ ఆయనకి నెమ్మది లేదు. ఎందుకంటే దేవుడు నన్ను చూచారు, ఆ చూచిన దేవుడు నాకు తగిన శిక్ష విధించబోతున్నారని హృదయంలో నెమ్మది ఉండదు. పాపం చేసిన వాళ్ళకి హృదయంలో నెమ్మది, సమాధానం ఉండదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీకి దేవుడిచ్చారు ఒక వాగ్దానం, నీవు సమాధానం గలదానవై పొమ్ము. భూమి మీద ఎన్నో సమాధానాలు ఉండొచ్చు కానీ సంతోషంతో వేసుకునే వస్త్రాల యొక్క సమాధానం ఉండొచ్చు, లేకపోతే చాలా బంగారం వేసుకుంటున్నాం, చాలా వెండి ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి అనే సమాధానం ఉండొచ్చు కానీ అవి క్షణమాత్రంలో ఎగిరిపోతాయి. పాపపు సొమ్ము అది క్షణమాత్రంలో వెళ్ళిపోతుంది. కానీ దేవుడిచ్చే సమాధానం లోకమిచ్చే శాంతి కాదు కానీ నా శాంతిని మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నానని యేసుప్రభువు వారు చెప్పారు. ఆమె సమాధానంతో, జీవితకాలం అంతా సమాధానంతో నింపబడిన స్త్రీ. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆమె ఆ యొక్క సంగతి, ఆమెకి దేవుడిచ్చిన సమాధానం యొక్క మాటని దేవుడు రాసి పెట్టుంచారు. కాబట్టి ఆకాను కోల్పోయాడు, ఎందుకంటే పాపాన్ని హృదయంలో దాచిపెట్టుకున్నాడు. పాపం వలన వచ్చి జీతం మరణం. మరణం అంటే ఏం మరణం అంటే అందరూ మనుషులు అందరికీ సంప్రాప్తమై చనిపోయే మరణం కాదు. కానీ ఈ మరణం ఎలాంటిది అంటే పాపం చేస్తూనే మరి పాపం దాచుకుంటూనే ఉంటే ఒకరోజు వస్తుంది మనకంట మరణం వస్తుందంట. మరి చిన్న పెద్ద మరి మరణానికి మర్యాద లేదు. ఏ క్షణమైనా ఏ బస్సులో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుందో తెలియట్లా, ఏ విధానంలో చనిపోతున్నారో తెలియట్లా, ఏ రోగాలు వచ్చి చనిపోతున్నారో తెలియట్లా. కాబట్టి అలాంటి మరణం వచ్చిందనుకో, పాపంలో ఉండగానే, దాచుకున్న పాపం హృదయంలో ఉండగానే, దాచుకున్న పాపం తలంపుల్లో ఉండగానే, మరి పనులలో అనెంతో మరి పాప పనులు చేస్తూ ఉండగానే వెంటనే మరణం వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఆ మరణం ఎలాంటి మరణం అంటే యుగ యుగాలు కాలే ఒక అగ్ని గంధకాలతో ఒక మంటలలో కాలుతూ ఉంటామంట. ఎందుకంటే శరీరం, ప్రాణం, దేహం అన్నీ ఉంటాయి కానీ కాలిపోతూ ఉంటాం. ఒక స్టవ్ మీద చెయ్యి తీసుకొని ఇలా పెట్టామనుకోండి, ఆ చెయ్యి కాలుతానే ఉంటుంది. కాలుతానే ఉన్న చెయ్యిని ఇలా తీసుకోవడానికి ఉండదనుకోండి, ఎలా ఉంటాం? ఎంత భయంకరంగా ఉంటుంది కదా. కాబట్టి ప్రాణం ఉంటుంది కానీ కాలుతానే ఉంటాం. అలాంటి మరణం. అగ్ని ఆరదు, ఈ పురుగు చావదు, ఈ దేహం, ఈ జీవం చావకుండా కాలుతా ఉంటే శత్రువైన అపవాది పాపం చేయమని ప్రేరేపించే సాతానుడైతే ఆ యొక్క పాపానికి మనల్ని అప్పగిస్తాడు. కానీ దేవుడైతే చెప్తా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా, లేకపోతే దేవుని మందిరంలో వాక్యాల ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాపాలన్నీ ఒప్పుకుంటే, నోటితో ఒప్పుకుంటే, హృదయమందు విశ్వసిస్తే, యేసు ప్రభువా నీ రక్తం చేత నా పాపాన్ని కడుగయ్యా, దాచబడిన ఈ పాపం ఆకాను దాచుకున్నాడు, పాపం చేసేవయ్యా అంటే మరి అవును చేశాను అని ముందే ఒప్పుకోవాలా. కాబట్టి ఎప్పుడు ఒప్పుకోవాలంటే ముందే ఒప్పుకోవాలి. ఎప్పుడు ముందంటే ఎప్పుడైతే దేవుని వాక్యం మన మధ్యకి వచ్చిందో, అయ్యా నిజమే ఈ పాపం అని మన హృదయం ఒప్పిస్తుందో, గట్టిగా ఇదిగో నువ్వు పాపం చేసావని మన తలంపులు చెప్తాయి, మన హృదయం చెప్పిద్ది. మరి బుకాయించకూడదు, ఇంకా నేనంతే చేస్తా అనకూడదు. కాబట్టి అలా అనకుండా లోబడితే వెంటనే ప్రభు చూస్తారు ఆ హృదయాన్ని. ఆయన కనబడని స్పష్టమేమీ లేదు కాబట్టి ఆ పాపాన్ని దేవుడు తన రక్తంతో కడుగుతారు. ఆ రక్తంతో కడగబడిన పాపం చేత మనం ఇంకెన్నడూ పాపం చెయ్యం. ఆ పాపానికి వచ్చే ఫలితం నరకంలోనికి మనం వెళ్ళం. మనల్ని ఆయన వెళ్ళనివ్వరు. ఎక్కడుంచుతారంటే సదాకాలం ఆయనతో కూడా మరి ఆ నిత్యత్వంలో. మరి ఎలాగ ఆకాశం భూమి ఎంత నిర్మలంగా కనిపిస్తుందో, ఎంత నిర్మలంగా మనం ఆకాశం భూమి కింద ఎంత చక్కగా ఉన్నామో, దానికంటే అధికంగా దేవదేవుని సన్నిధిలో నిరంతరం, అంటే దేవుని వాక్యంలో ఉంది, ఆ యొక్క ప్రకటన గ్రంథం 21:3 రాయబడతా ఉంది ఏంటంటే అక్కడ దేవుడే నివాసం ఉంటాడంట.
మనుషులతో కాపురం ఉంటాడంట. అక్కడ మరణం ఉండదంట, ఆకలి ఉండదంట, కన్నీరు ఉండదు, రోగం ఉండదు, ఇంకెన్నడూ కూడా మరణము చూడరు. కాబట్టి అక్కడ ఆయన వారితో కూడా ఉంటారు, వారు ఆయనతో కూడా ఉంటారు. అక్కడ ఉండే ఆ కన్నీరు లేని రాజ్యం, మరణము లేని రాజ్యం, వేదన రోగం లేని ఆ రాజ్యములో సదాకాలం ఉంటాం. బంగారపు వీధులు, గొర్రెపిల్లయే దీపం అంట. అక్కడ సూర్య చంద్ర నక్షత్రాదులు ఉండవు, ఆయనే వెలుగై ఉంటారంట. అలాంటి ఆ బంగారంతో మహిమ వస్త్రాలతో నింపబడే ఆ రాజ్యాన్ని ఆకాను పోగొట్టుకున్నాడు. దేనికంటే ఆశించాడు. లోకంలో అందరికీ ఉన్నాయి, హయ్యెస్ట్గా నాకు కూడా ఉండాలి. లోకంలో అందరూ బంగారం వేసుకుంటున్నారు, నేను కూడా వేసుకోవాలి, ఏ విధం చేతనైనా సంపాదించాలి అనే కోరిక, ఈ ఆలోచన అది ఎంతో వ్యర్థమైనది. ఎంతో బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, వాటి చేత ఆ పాపం ఒకవేళ మనలో దాచుకుంటే దాని చేత వచ్చే జీతం మరణం. ఆ మరణానికి వెళ్ళిపోకుండా యేసుప్రభు వారు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినప్పుడు వెంటనే యేసుప్రభువా నా హృదయంలోనికి రండయ్యా, నా పాపాలు క్షమించండి, మీ రక్తంతో కడగండి, ఈ వాక్యం నాకు కావాలయ్యా, మీ సన్నిధి, మీ యొక్క దేవాలయం, మీ యొక్క మందిరానికి నేను వెళ్తానయ్యా, ఈ దినం నుండి నేను ప్రార్థన చేసుకుంటానయ్యా. అస్సలు యేసు ప్రభు తెలియని వారు, అసలు దేవుని వాక్యం తెలియని వారు, లేకపోతే దేవుని మందిరమే తెలియని వారు అయినప్పటికీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన చేతులతో మనల్ని నిర్మించారు, ప్రతి మానవుణ్ణి నిర్మించారు ఆయన. ప్రతి ఒక్క జీవవాయువు నూదగా నరుడు జీవాత్మాయును అని రాయబడతా ఉంది. కనుక ఆయన మనల్ని సృజించారు. ఆయన బిడ్డలంగా చేయబట్టడానికి ఒకే ఒక మాట పలకాలి, యేసు ప్రభువా ఈ లోకానికి శరీరధారిగా మీరు వచ్చారు, నా పాపాల నిమిత్తమై చనిపోయారు, మీరు తిరిగి లేచారు, అలాగా నేను కూడా తిరిగి లేవాలని నేను ఆశపడుతున్నానయ్యా. నేను చనిపోయిన తరువాత నీతో కూడా యుగయుగాలు ఉండాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఉండగా నేను శోధనలోనికి, పాపమనే శోధనలోనికి వెళ్లకుండా, దుష్టుడు లోకంలో ఉన్నాడు, దుష్టునితో నేను ఉండకుండా మీతో ఉండాలని ఆశపడుతున్నాను అనే ఒక చిన్న ప్రార్థన మనల్ని ఆయనతో కూడా నివాసం చేసేటట్లు చేసింది. యేసు ప్రభువారే పరలోకం నుండి మనతో నివాసం చేస్తారంట. ప్రతిదినం ఆయన మనతో మాట్లాడతారు. అలాంటి భాగ్యం కావాలని కోరుకున్నట్లయితే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకే మరి ఎవరైతే అలాగా తీర్మానించుకున్నారో అట్టి వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ఇష్టపడి మోకరించినారో, ఎవరి పాపాలైతే దాచిపెట్టుకోకుండా నాయన మీ ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారో అట్టి మా ప్రియమైన బిడ్డలకి మీరు కాపాడండి, వారికి సహాయం చేయండి. వారి పాపముల నుండి విడుదల పొందడానికి, మీ రక్తంలో కడగబడి మీ బిడ్డలుగా చేయబట్టడానికి కృప అనుగ్రహించి నా తండ్రి సదాకాలం మీతో కూడా ఉండే ఒక భాగ్యానికి అయ్యా నా తండ్రి తీర్మానించుకున్న వారికి, శోధనలో నుంచి ఎవరైతే పాపములో ఉన్నారో ఆ పాపముల నుండి విడిపించబడే కృపను అనుగ్రహించి మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ దయగల ప్రేమగల స్థలకే అప్పగించుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క చిన్నారులు నేస్తం నా యేసయ్య అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి మీరు మేలు పొందాలని, దైవాశీర్వాదాలు పొందాలని ప్రభునామం పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్నేహితుడే సయ్యా.